పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన
బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే 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 మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అందరు పడదాం పొడవులతో అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే హల్లెలూయా నమ్మదగిన దేవుడవి నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే పాడతామండి అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడవి నీ వైపు చూచుటకు నిరీక్ష
రక్షణించిన నీకే కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యము ఆశ్చర్యరీతిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే నాకు గర్భఫలం ఇచ్చావు వందనాలయ్యా నాకు ఉద్యోగం ఇచ్చావు వందనాలయ్యా నన్ను స్వస్థపరిచావు వందనాలయ్యా నా పడకలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు వందనాలయ్యా మోయబడిన నా గర్భాన్ని తెరిచావు వందనాలయ్యా నా వివాహం విషయంలో నీ చిత్తం జరిగించావు వందనాలయ్యా నీ రక్తంలో నన్ను కడిగావు వందనాలయ్యా భ్రష్టురాలుగున్నప్పుడు నన్ను నీకు ఇష్టడిగా చేసుకున్నావు వందనాలయ్యా ఈ గొప్ప రక్షణ కొరకు వందనములయ్యా నాకు చేసిన మేళ్ల కొరకు వందనాలయ్యా ప్రతి ఒక్కరు దేవునికి వందనములు చెప్పుటకు వందల కొలది విషయాలు ఉన్నాయి ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి తలంచి 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 ప్రభుడు స్తుతిద్దాం తలంచి తలంచి ఆయనకి వందనములు చెల్లిద్దాం థ్యాంక్ యూ జీసస్ ప్రభువా నీకు స్తుతులయ్యా నీకు వందనములయ్యా నాలాంటి వాడిని నీవు కోరుకున్నావే నాలాంటి వ్యక్తిని విగ్రహారాధనలో ఉన్నప్పుడు నది అద్దరి నుండి అబ్రహామును పిలిచినట్టు నన్ను పిలుచుకున్నావే నీ సొత్తైన ప్రజగా చేసుకున్నావే వందనాలయ్యా నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకు వందనములయ్యా నన్ను పిలుచుకున్నావే అబ్రహామును పిలిచినట్లు నీ సేవకు నన్ను పిలుచుకున్నావే వందనములయ్యా నీ సేవలో నమ్మకస్తుడిగా నన్ను చేయయ్యా నీవు అప్పగించిన పనిలో నమ్మకస్తుడిగా నన్ను చేయయ్యా నీ మందిరములో నీకు ఇష్టడిగా నన్ను చేసుకో అయ్యా నీ పనిలో జాగరూకత నాకు దయచేయ్యా అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి ఒక జనాంగానే చేసిన దేవా దిక్కులేని గతి లేని స్థితిలో ఉన్న నన్ను పిలుచుకొని నీ గొప్ప ప్రణాళిక కొరకు సిద్ధపరుస్తున్నావు అన్నది నేను గుర్తించుటకు సహాయం చేయయ్యా నువ్వు నడిపించే మార్గంలో నడవడానికి అబ్రహాము ఎక్కడికి పోతున్నాడో తెలియకపోయినప్పటికీ దేవుడు నడిపించిన పదములో నడిచినట్లుగా తండ్రి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు కనిపెట్టుకొని తన విశ్వాసముని కాపాడుకున్నట్టు మాకు విశ్వాసము దయచేయ్యా నీవిచ్చిన వాటిని నీవు అడిగితే వెనకాడకుండా నీకొక్కగానొక్కడైన నీ కుమారుని మొరియా పర్వతం మీదకు తెచ్చి నాకు దహన బలిగా ఇమ్మన్నప్పుడు ఇవ్వడానికి సిద్ధపడ్డ అబ్రహాము అనే మా జీవితాల్లో మా సమస్తము నీ పాదముల యొద్ద పెట్టుటకు సిద్ధపడుటకు సహాయం చేయి అయ్యా సహాయం చేయ్యా అయ్యా సహాయం చేయ్యా అయ్యా డబ్బా వాళ్ళు ఆదరించు నాయన అయ్యా మాకు తోడుండి ప్రభువా అయ్యా మా అవసరత తీర్చయ్యా యేసయ్యా నీ నామములో ఎంత గొప్ప విడుదలుందో నీవు మేము పొందిన తర్వాత నీకు వందనాలు చెప్పడానికి సహాయం ఇచ్చావు ఒక్కొక్కరి జీవితంలో ఈ ఉదయకాలంలో ఎన్నెన్నో విషయాలకు మేము నీకు రుణపడి ఉన్నామయ్యా ఏమి ఇవ్వగలమయ్యా నీకు వీరికి నలిగిన హృదయముతో మా పెదవులు నీకు బలిగా ఇస్తున్నామయ్యా మా పెదవుల స్తుతులతో నిన్ను గణపరుస్తున్నామయ్యా అయ్యా యేసయ్యా మా ప్రతి అవసరత తీర్చిన యేసయ్యా నీకు వందనములయ్యా ఏ సమయంలో మాకు సహాయం ఇచ్చే ఇంకా ఏదైనా లోటు కొరత ఉంటే
నన్ను అడగండి నేను మీకు ఇస్తానన్నావు. నా నామంలో ఏదడిగినా మీరు ఇస్తానన్నావు. నాయన నిన్ను అడిగి పొందువారిగా నీ బిడ్డలుగా సమృద్ధిగా ముందుకు సాగుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తీసారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం దగ్గర చదువుదాం. అది ఎందుకంటే కొంచెం కలిసి ఉంది కాబట్టి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధించి కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. పౌలు తిమోతికి రాసిన ఉత్తరం. పౌలు అన్ని చోట్లకి వెళ్ళి ప్రసంగం చేయలేడు గనుక పౌలు తాను సిద్ధపరిచిన సేవకులను పంపించేవాడు. పౌలుకి కొంతమంది తోటి సేవకులు ఉన్నారు. వాళ్ళకి వయసులతో భేదం లేదు. పౌలుకి అప్పటికి 60 ఏళ్ళ వయసు, ఈ తిమోతికి 20 ఏళ్ళ వయసు. జనరేషన్ గ్యాప్ అంటారు. కానీ వాళ్ళ మనసులు కలిసిపోయినాయి. కారణం క్రీస్తు మనస్సు వారిలో ఉంది కాబట్టి. అలాగే పౌలు, తిమోతి, తిమోతి, తీతు, ఎపఫ్రోదితు, ఇంకా ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒక 20 మంది పైనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళని గురించి పౌలు చాలా గర్వంగా చెప్పేవాడు. నా తోటి పనివారు, నా జత పనివారు, నా తోటి యోధులు, నా ప్రియ కుమారుడు, నా ప్రియ నా ఏమన్నారు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి, నా నిజ కుమారుడు అని వారి గురించి చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకునేవాడు. కారణం పౌలు మాట్లాడినా తిమోతి మాట్లాడినా కళ్ళు మూసుకొని వింటే ఒకే సారం వచ్చేదన్నమాట. అంటే అది ఆ మిమిక్రీ లాగా వాయిస్ కాపీ కొడతాం కాదు, లేకపోతే కొన్ని వర్డ్స్ కంప్లీట్ కొడతాం కాదు. ఎసెన్స్, ద సారం. పౌలుకు ఒక భారం ఉంది. పౌలుకు ఒక ప్రసంగంలో ఒక సారం ఉంది. ఆ సారం ఏంటో ప్రతి సేవకుడికి ఉండాల్సిన సారమే అది. ఆ సారం ఏంటంటే అక్కడ చెప్పాడు, ఉపదేశానుసారమేదనగా ఉపదేశం యొక్క సారం. ఏ ప్రసంగం చెయ్యి, ఆది కాండంలో తీసుకో, ప్రకటన గ్రంథంలో తీసుకో, ఎన్నెన్ని ప్రసంగాలు చెయ్యి, ఎన్నెన్ని ఉపదేశాలు చెయ్యి, ఉపదేశాలలో ఉన్న ద ఎస్సెన్స్, సారం ఏంటనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. 3 ముక్కల్లో తేల్చేశాడు గంటల సభలు చెప్పే ప్రసంగాన్ని. ఏది ప్రసంగం చేసినా ఆ ప్రసంగము ఉద్దేశం ఏంటంటే, ఆ ప్రసంగంలో ఉండవలసింది ఏంటంటే, ఆ ప్రసంగం ద్వారా మనుషులు పొందవలసింది ఏంటంటే పవిత్ర హృదయం. హృదయం లేని భక్తి క్రైస్తవ భక్తి కాదు. హృదయం పెట్టకుండా పాడే పాట కానీ, చెప్పే వాక్యం కానీ, వల్లించే వాక్యాలు కానీ దేవునికి సంబంధించినవి కావు. వాళ్ళు పెదవులతో నన్ను స్తుతించుతున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఊరకే పెదవులతో పాటలు పాడుతున్నామండి. పెదవులతో పాడితే కాదు, అయ్యా అంటే నీ అయ్యా అయినా నా దేవుడు, నా తండ్రి ఏంటండి, ఆ నిరీక్షణ అనుభవంతో పాడాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా నాదంతా నీకే అంటే యు మీన్ ఇట్. నిజంగా నాదంతా నీకే అంటావు. కనీసం దశభాగం తీయరు. ఏంటంటే నీకొక్కగా నేనొక్కడైన కుమారుని నాకు ఇవ్వమంటే అబ్రహాము అది మాత్రం వద్దులే, ఇంకేదైనా అడిగిస్తానన్నాడా? నా ప్రాణం తీసుకో కావాలన్నాడా? హృదయంలో ప్రభు ఉంటేనండి, ఇంకా హృదయం ప్రభుకి ఇవ్వటం ఏంటి? ఇంకా నా హృదయం ఆయనదే. నా హృదయమే దేవుని ఆలయం. మన యొక్క నిజ జీవితం అనేది హృదయంలో ఉందండి.
అంటే ఇక్కడ ఉందా అని చాలామందికి అనుమానం. పల్లెటూరులో ఇక్కడ హృదయ పట్టణం వేసి చూపిస్తే నమ్ముతారు అదే హృదయం అని. కానీ మీలా చదువుకున్న వాళ్ళు అది ఎందుకు హృదయం అయింది, అది గుండెను రక్తాన్ని పంపు చేసే గుండె కదా, అవయవం కదా అనుకుంటారు. కాకపోతే మనకి ఇక్కడ చిన్న మెదడు ఉంది, ఇక్కడ పెద్ద మెదడు ఉంది, ఇక్కడ చిన్న మెదడు ఉంది అంటారు. తెలుసా? అది కూడా తెలీదా మీకు? తెలుసా? మెదడులో మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క నిర్ణయాలు ఇవన్నీ మన మనసులో హృదయంలో జరుగుతుంటాయి. మనుషుడు లోపల ఆలోచించి మీలో ఇంకొకడు ఉన్నాడు తెలుసా? మీలో ఇంకొకడు ఉన్నాడు తెలుసమ్మా? చెప్తారు, ఎప్పుడైనా మాట్లాడతారా? మీరు మాట్లాడుకుంటారా? నువ్వు అంటే వాళ్ళు అంటదా లోపల ఉన్నది? బుద్ధి లేదా నీకు? పైగారు ఏం చెప్పారు అంటే అందరూ ఏం చేస్తున్నారు అంటావు నువ్వు. అదే అందరూ చేస్తే మాత్రం మనం ఏసే కొరకు జీవించాలి కదా అని అంతరాత్మ చెప్తుంటుంది చూడండి. అందుకే వాక్యం విన్నోడికి ఆ అంతరాత్మ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. నీ వాయిస్ని అణిచేస్తుంది. వాక్యం విన్నోడికి అది పేలగొట్టు నో అంటుంటుంది ఆ అంతరాత్మ. నువ్వేమో యస్సు అని దోసేస్తావు దాన్ని. శరీరానికి ఆత్మకి అక్కడ పోరాటం జరుగుతుంటుంది. హృదయంలో నువ్వు సరిగా ఉంటే మనిషి అంతా సరిగా ఉంటావండి. పైన సరిగా ఉన్న హృదయం చెడిపోయి ఉంటే మాత్రం నీ జీవితం చెడిపోతుంది. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడో? నా హృదయంలో ఉన్న ఆలోచనలు తెలుసుకోమని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సవాల్ చేయండి. కావాలంటే స్కాన్ తీసుకోమనండి, స్టెథోస్కోప్ పెట్టి చూడమనండి. నీ ఆలోచనలు తెలియవు. టిప్పు అని నీ గుండె చప్పుడు తెలుస్తుందేమో. కానీ ఏంటండి, ఆయన స్టెథోస్కోప్ పెట్టి నీ గుండె చెక్ చేస్తుంటే నువ్వేం డాక్టర్ అయ్యా అన్నావు, ఏంటంటున్నావు అంటాడా? ఏమంటే మన హృదయ ఆలోచనలు ఎవరికి తెలియవు. ఆలోచనలు ఉత్పత్తి అయ్యే స్థలం హృదయం. అందులో నుంచి దురాలోచనలు, స్వాభావికమైన మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు వస్తున్నాయి. 7వ అధ్యాయం మార్కు సువార్త 21 వచ్చినప్పుడు చదవద్దు. కానీ హృదయంలో నుండి చెడ్డవన్నీ లోపటి నుంచి వచ్చి నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి వాక్యం దగ్గరికి రాగానే ఆయన యొక్క ముఖ దర్శనములో మన స్థితిని మన హృదయాన్ని మనం కనుక్కోవాలంటే ప్రభువు సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములో కనబడుతూ ఉన్నాయి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆయన వాక్యము మనకు అద్దంలాగా ఉందంట. అద్దంలో నువ్వు చూసుకుంటే ఎవరు కనపడతారు? నేను కనపడతానా? అద్దంలో నువ్వు చూసుకుంటే ఎవరు కనపడతారు? నువ్వే కనపడతావు. సో వాక్యం అనే అద్దంలో నువ్వు చూసుకుంటున్నప్పుడు ఎవరు కనపడతారు? నీ హృదయమే కనపడద్ది, నీ స్థితి నీకు కనపడద్దు. అందుకే వాక్యం చదవండి, ప్రార్థన చెయ్యండి, పవిత్ర హృదయం పొందాలి. హృదయ శుద్ధి లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేమండి. ఆ గారడీ సీమోను నమ్మాడంట, బాప్తీసం పొందాడంట, పరిశుద్ధాత్ముడు కావాలని డబ్బులు కూడా తెచ్చాడంట. పేతురు ఏమన్నాడు? నీ హృదయము దేవుని ఎదుడు సరిలేదు కనుక ఈ విషయంలో నీకు పాలు పంపులో నీకు దేవునికి సంబంధమే లేదు. హృదయములో నీవు సరిగా అవ్వాలంటే దేవుని వాక్యములో నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు, మనసుకు సంబంధం లేనటువంటి భక్తి ఆచరించేది పై భక్తి అండి. అది నువ్వు ఆ భక్తిలో ఉన్నావని నీ యొక్క వస్త్రాలు, నీ యొక్క అవతారం మార్చుకుంటారు. కొంతమంది తెల్ల బట్టలు, ఎర్ర బట్టలు, పచ్చ బట్టలు, నల్ల బట్టలు, ఏదో బట్టలు వేసుకుంటే తెలిసిపోద్ది వాళ్ళు ఆ భక్తులు అని. అలాగా క్రైస్తవత్వం అనేది ఒక వేషం కాదు, ఆచారం కాదు. హృదయం మారాలి. వాక్యం వినేవారు, దేవుని సన్నిధికి వచ్చిన వారు వారి హృదయ రహస్యాలను తెలుసుకొని కొన్నిసార్లు అంటే మన హృదయం ఎంత మోసకరమైందంటే, నీ హృదయం నిన్నే మోసగిస్తుంది, ఎవరినో కాదు. నీ హృదయం నిన్నే మోసగిస్తుంది. నువ్వు ఎప్పుడు ఏమనుకుంటావు తెలుసా? నేనే మంచివాడిని, వాళ్ళకంటే, లేకపోతే ఇంకేమంటావు, కొంచెం కంటే వాళ్ళకంటే నేను బెటర్ అని ఆలోచన వచ్చిన వాళ్ళు చేయమంటే నాకు తెలుసు అందరూ ఎత్తుతారు, దొంగలు మాత్రం ఎత్తరు. ఏ విషయంలోనే ఒక విషయంలో వాళ్ళకంటే నేను బెటర్. వాడు బాటిల్ తాగుతాడు, నేను గ్లాసులో తాగుతాను కాబట్టి నేను బెటర్. వాడు తాగి బూతులు తిడతాడు, నేను తాగి నోరు మూసుకు పడుకుంటాను, అందుకని నేను బెటర్. ఏంటండి?
వాడు పెద్ద పెద్ద దొంగతనం చేస్తాడు, నేను చిన్న చిన్న దొంగతనం చేస్తాను కాబట్టి నేను మంచి దొంగని. అంతే, ప్రతివాడికి ఇదే. దొంగ దొంగే, తాగుబోతే, వ్యభిచారే. వ్యభిచారంలో ఉన్న వాళ్ళని చూసి చేలు చూపిస్తారు. కానీ ప్రభు చెప్పిన మాట ఉంది, మొహపు చూపుతో ఒక స్త్రీని చూచిన ఎడల నీవు అప్పుడే నీ హృదయంలో వ్యభిచారమో. నీ స్థితి ఎప్పుడు తెలుస్తాడు? నువ్వు దేవుని వాక్యం ముందుకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. హృదయాన్ని కదలించని వర్తమానాలు ఎన్ని విన్నా ప్రయోజనం లేదండి. హృదయానికి సంబంధించిన భక్తి ఆచారాలు ఎన్ని సంవత్సరాలను వెంబడించినా, ఒక రాయి తీసుకెళ్ళి ఒక నీళ్ళల్లో ఒక 100 సంవత్సరాలు పెట్టినా, 100 సంవత్సరాలు ఈ రాయి గోదావరి నీళ్ళల్లో నానింది కాబట్టి ఇది చక్కగా మెత్తగా అయి ఉంటుందని తెచ్చుంటే మెత్తగా వద్దా? పోనీ ఒక 2 చుక్కలు పీల్చుకొని ఉంటుంది అని దాన్ని పగలగొడితే ఏమైనా దాంట్లో నీళ్ళు ఉంటాయా? ఉండవు. ఇవాళ చర్చెస్లో క్రైస్తవులు అలా కూర్చుంటారు, గుదిబండల్లాగా వింటూనే ఉంటారు, పాడుతూనే ఉంటారు, అయ్యా అయ్యా అంటూనే ఉంటారు. కానీ ఆయనకి నీకు ఎటువంటి సంబంధం లేదు. అది కాదు క్రైస్తవ భక్తి. నీకు నీ హృదయానికి సంబంధించింది. ప్రతి బోధలో మారు మనస్సు అనే మాట ఈరోజు బలిపీఠాల మీద వినపడటం లేదు. ప్రకటన గ్రంథంలో రాసినటువంటి సంఘం 7 సంఘాలకు రాసింది ఈ అంత్య దినాల్లో ఉన్న సంఘాలకు కూడా సంబంధించింది. ఆ ఇంచుమించు ప్రతి సంఘంలో ప్రభు వాడిన ఒక మాట ఉంది, మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయి, మారు మనస్సు పొందు. రక్షణ అనేది ఒక్కసారి జరుగుతుంది, మారు మనసు అనేది మళ్ళీ మళ్ళీ పొందాలి. ఎందుకంటే మనం తప్పిపోయినప్పుడల్లా తిరిగి దిద్దుకోవటమే మారు మనసు. రక్షణ దేవుడిచ్చేది, మారు మనసు మనం పొందేది. మనల్ని దేవుడే నన్ను రక్షించుకున్నాడని నీ ఇష్టం వచ్చినట్టుంటే కుదరదు. కానీ నీ హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి. ఎంతమందికి మనస్సాక్షి ఉంది? ఏంటో పక్కోళ్ళు ఎత్తారు, నేను ఎత్తపోతే అలా ఆయన ఎత్తుతున్నారు. మనస్సాక్షి హృదయ దర్పణ ఫోటో వేసినప్పుడు మనస్సాక్షిని ఎలా చూపించాలో తెలియకపోతే ఒక నక్షత్రంలా వేస్తాం. అంటే ఒక ఫోకస్ లైట్ లాగా అనమాట. ఒక రాడార్ లాంటిది, ఒక సిగ్నల్ లాంటిది. క్విక్ టచ్ మీ నాట్ అన్న దానికి దగ్గరికి వెళ్ళేవనుకో అది ఏం చేస్తుంది? వెంటనే ఎలక్ట్రానిక్ ఫెన్సెస్ ఉంటాయి, దాని దగ్గరికి వెళ్ళగానే అది శబ్దం చేస్తుంది. దాన్ని ముట్టుకుంటే కొన్ని కార్లు కూడా ఇప్పుడు అట్టగే కారు ఎవడన్నా తలుపు తీసాడనుకో మెల్లగా ఎటో డొక్కట ఇది ఊసలో పెట్టి కీ తీసాడనుకో, ఆయన ఓనర్ ఎక్కడెక్కడో ఉన్నాడనుకో, ఇటు తీసాడా లేదా అని ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడేమవుద్ది? గోల చేసేవాడిని బట్టిస్తుంది అందరికీ. అంతే నీ మనసాక్షి కూడా అంతే. నువ్వు తప్పు చేసావా సైరన్ కొట్టుద్ది. కానీ చిత్రం ఏంటంటే నీకు మాత్రం వినపడద్ది, ఎవరికి వినపడదు. హల్లెలూయా తప్పించుకోవచ్చానండి. ఇట్లాంటి హల్లెలూయా అంటారు కొంతమంది. ఏంటంటే నీ మనస్సాక్షి గొంటే గంట నీకే వినపడద్ది, పక్కోళ్ళకి వినపడితే భలే ఉండేది, సెట్ అయిపోయింది అందరం. కానీ నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. మనస్సాక్షి ఉందా అంటే ఉందని చెయ్యెత్తారు. మనస్సాక్షికి లోబడుతున్నారా? మనస్సు సాక్షి మిమ్మల్ని హెచ్చరించినప్పుడు పర్లేదులే అంటున్నారా, లేక దానికి లోబడుతున్నారు? మనస్సాక్షి నిమిత్తమై మీరు నోరు కట్టుకొని చేతులు కట్టుకొని మీ మనస్సాక్షిని, మీ హృదయ శుద్ధిని కాపాడుకుంటున్నారా? ఏంటంటే మనస్సాక్షి చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు అబద్ధం ఆడినా, నువ్వు ఒక వ్యక్తి మీద కఠినంగా మాట్లాడినా, ఒక చిన్న తప్పు చేసిన, ఒక చిన్న పొరపాటు చేసిన, ఒక చిన్న పాపానికి చోటిచ్చిన వెంటనే నీకు ఒక గిల్టీ కాన్షియన్స్ అంటే దోషారోపణ చేసే మనస్సాక్షి ఉంటుంది. అది దేవుడితో దగ్గర సంబంధంగా ఉన్నవాడికి చాలా సెన్సిటివ్గా ఉంటుందండి మనస్సాక్షి. సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఒక దైవజనుడు, ఆయన ఒక వ్యాపారస్తుడి కుమారుడు ఉండేవాడు, లోకాన్ని ఎక్కువ ప్రేమించాడు. ప్రభువుని ఎరిగిన తర్వాత తన జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నాక పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ అన్నాడు. ఆయన ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళాడు. ఆ బైబిల్ కాలేజీలో శిష్యత్వ శిక్షణ అనేవారు. బైబిల్ కాలేజీలో అనే పేర్లు ఉండేవి కావు అప్పుడు. ఆయన ఇంకొక మఠంలోకి వెళ్ళేవాడు. ఆ మఠంలో ఉన్నప్పుడు అతనికి ఎప్పుడో ఒకప్పుడు బట్టల మీద ఆశ. కానీ ఒకసారి ఆ మఠంలో ఒక అతని బర్త్డే రోజు ఒక మంచి చొక్కా వేసుకుంటే ఇతను గబక్కన ఆ చొక్కా చూడగానే
ఆ పాత ఇది గుర్తొచ్చింది కాబోలు. మరి ఏమైందో, ఆ చొక్కా నేను వేసుకొని ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నాడంట అని మనసులోకి వచ్చింది ఆలోచన. వెంటనే మనస్సాక్షి చెప్తుంది, నీకు అసూయ వచ్చింది, నీలో ఒక స్వార్థం వచ్చింది అంటే. చాలాసేపు మౌనే క్షమించిన ఆయన మళ్ళీ ఆ బట్టల ఆశ వచ్చింది, మళ్ళీ దురాశ వచ్చింది అని ప్రార్థన చేశాడంటే కానీ మనసుకు నెమ్మది రాలేదంట. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఆ చొక్కా వేసుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి, నీ చొక్కా చూడగానే నాకు అసూయ వచ్చింది, నా మనసుకు నెమ్మది లేదు, దయచేసి నాకు ఈ పని చేసి పెడతావా అంటే. ఏం చేయాలని అడిగాడంట. బైబిల్ స్టూడెంటే కదా. ఏం చేయాలని అడిగితే, నా మెడ మీద నీ కాలు పెట్టి, పనికి మాలినోడా, నా చొక్కా నీకు కావాలరా దరిద్రుడా అని తిట్టవా, ప్లీజ్ తిట్టవా. ఎవరు నాయన నిన్ను తిడితే నేను దోషిని అవుతాను కదా అంటే, పర్లేదులే దాంతో ఉందిలే పర్లేదులే అంటే, ఆహా నువ్వు నాకు దాన్ని అలా నా పాపానికి అలాంటి నా గర్వం అలా అనగొడితే తప్ప అందరి ముందు, మిగిలిన వాళ్ళు అందరి ముందు ఇంకొకసారి నా బతుకులు అలాంటి ఆలోచన ఎవరి మీద లేకుండా ఉంటుంది అని చివరికి తనే చేత్తో పెట్టుకొని గొంతు మీద పెట్టుకుని దాకా వదిలిపెట్టలేదు అంటే. మనకి ఎన్ని వస్తాయో, మనుషులం కదా. అక్కడితో తాగుతారా, ఇక అది ఎక్కడ పెట్టారో చూసి దాన్ని దొంగిలించుకునేదాకా ఆగరు కొంతమంది. ఆకాను చూసి మంచి షీడారు వస్త్రం అంట, జరీ షైనింగ్ అవుతుంది. ఏది ముట్టకూడదో శపితమైన దాన్ని నేను ప్రభు చెప్పాడు తెలుసు అతనికి. చూసి అటు ఇటు చూశాడంట. ఎందుకు? ఎవరు చూడకుండా ఉండటానికి. చూసి ఆశించి నెక్స్ట్ స్టెప్ దొంగిలించి తర్వాత స్టెప్ దాచిపెట్టాడు. ఏంటంటే ఒక్కడే పాపం మూలాన ఇశ్రాయేలీయులందరికీ అప్పదేని మీలో పాపం శపితమైన దాన్ని పెట్టుకున్నా నేను రానుపో అన్నాడు దేవుడు. అంతా ఓడిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు? ఎన్ని కుటుంబాలు? 30 13 ఎన్ని కుటుంబాలు చచ్చిపోయాయి? హాయి మీదకి వెళ్ళినప్పుడు అన్ని కుటుంబాలు చచ్చిపోయినాయి. 6వ అధ్యాయం చదవండి. 36 కుటుంబాలు శోక సముద్రంలో మినిగిపోయినాయి. ఆశలు ఉండడం తప్పు కాదు, కానీ ఆశను అదుపులో పెట్టుకోకపోతే మాత్రం పెద్ద తప్పండి. మనస్సాక్షి గద్దింపుకు లోబడటం నేర్చుకోవాలి. మన మనస్సాక్షి దేవుడిచ్చిన నరుని దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం ఉన్నప్పుడు ఏది తప్పు ఏది రైట్ అని తెలుస్తుంది మనకి. కానీ భక్తిహీనుడి దీపము కారు చీకటిలో ఆరిపోవును. భక్తిలో దిగజారిపోయినోడు దీపం ఆరిపోతుంది కాబట్టి వాడు ఏం చేసినా కూడా అది రైటే. ఏంటంటే అక్కడ యుద్ధంలో అంతమంది పసిపిల్లలు ఏడుస్తుంటే, అంతమంది స్త్రీలు గోల పెడుతుంటే, అంతమంది రక్తపాతంలో పడి ఉంటే అది చూసిన వాళ్ళు అయ్యో అనవసరంగా ఈ యుద్ధం చేశామని ఎవడని అనుకుంటాడా? బాగా జరిగింది, తగిన శాస్తి జరిగింది, ఇంకా బాధ పెట్టాలి అంటుంటాడు. చూడండి ఎందుకేమైంది? మనస్సాక్షి లేదు, మనస్సాక్షి చచ్చిపోయింది. ఈ మనస్సాక్షి ఎక్కడుందో తెలియదు. కొంతమందికి నిద్రపోతుంటుందంట మనస్సాక్షి. నిద్రపోతుందంటే నిద్రపోయేవాడిని లేపండి, ఎట్లా మాట్లాడతారు చెప్పండి? తాగుబోతులా మాట్లాడతాడు. నిద్రపోయినోడు లేపితే ఏమైంది అంటాడు. అట్టా కొంతమంది మనస్సాక్షి అప్పుడప్పుడు వాక్యం వింటున్నప్పుడు అది ఏమైంది? ఓ పాస్టర్ గారా, ఆయన తెలిసిలే నాకు ఆయన చెప్పేది. నేను సీనియర్ నీ చర్చిలో 50 ఏళ్ళు ఉన్నా, అది కూడా తెలియదు నాకు. ఏంటంటే నిద్రపు చేస్తున్నారు. సంసోను ఆ మనస్సాక్షి ఏమైపోయింది తెలియలా, తొడ మీద నిద్రపుచ్చుకుంటుందా? రే ఏందిరా నువ్వు ఎక్కడ పడుకున్నావురా? నువ్వు దేవుడి సేవకుడివి, దేవుడు కోరుకున్న వాడివి, నిద్రపోతావు ఎట్రా ఇక్కడ కూర్చోండి అని మనస్సాక్షి గద్దించదా అండి? గద్దెప్పకుండా చాలా పాట పాడుతుందంట, లాలన చేస్తుందంట. ఆ మాటలు చెప్పింది బైబిల్. లాలన చేస్తే నిద్ర వచ్చేస్తుంది మనకి. సైతాను మన మనస్సాక్షి పని చేయకుండా మనల్ని లాలన చేస్తుంటుంది అన్నమాట. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీ మనస్సాక్షి లేస్తుంది, మేలుకుంటుంది. పరిశుద్ధాత్ముడు నీ మనస్సాక్షిని ఉజ్జీవింపజేస్తాడు. మనస్సాక్షి సరిగా ఉంటేనే మనిషి సరిగా ఉంటాడండి. కొంతమందికి వాత వేయబడిన మనస్సాక్షి అంట. ఇవన్నీ రిఫరెన్స్ చూపిస్తాను, టైం లేదు కనుక మనం ముందుకెళ్తున్నాం. ఏం మనస్సాక్షి చెప్పండి? వాత వేయబడిన మనస్సాక్షి.
చిన్నప్పుడు మా అమ్మగారు అల్లరి చేస్తే అట్లకాడ పొయ్యిలో పెట్టాను రోయ్ అనేది. మీకేం అర్థం కావయి. అట్లకాడ అంటే దోశ కరట్టి పొడుగ్గా ఓస ఉంటుంది. పొయ్యి పొల్లల పొయ్యి, అది బాగా ఎర్ర కాగుద్ది అన్నమాట. ఈ 8 పిల్లలు గొడవ పడలేక ఆమె భయపెట్టేది. ఒక్కసారి కూడా పెట్టలేదురండి ఎవరికి, మా పిల్లలకి. కానీ ఆమె తీసుకొచ్చి పెడతా వద్దు బాబీ చేయరు బాబీ అంటే అప్పుడు వద్దావుతాం. ఒకవేళ ఆడు మొండోడు పెట్టుకో అన్నాడు అనుకో, పెట్టింది అనుకో, ఏమవుద్ది? పుండు అవుద్ది. మళ్ళీ అమ్మే నూనె వచ్చి రాస్తుంది, మంది వేస్తుంది, తగ్గిపోయింది. మళ్ళీ అల్లరి చేస్తాడు వాడు, మళ్ళీ అట్లకాడ పెడతానంటది. మళ్ళీ వీడికి ఎందుకులే శరీరం అంతా కాల్చి పెడతాం ఎందుకని పెట్టిన దగ్గరే పెట్టింది అనుకోండి. ఒక 5-6 సార్లు వాత అక్కడే పెట్టింది అనుకోండి. 5వ సారి 6వ సారి ఏమంటాడో తెలుసా? పెట్టుక. ఎందుకు? ఇక్కడ ఏమైపోయింది? మొద్దుబారిపోయి వాతలు పెట్టి పెట్టి ఏమైపోయింది? అది మొద్దుబారిపోయింది స్పర్శ. ఇది కొంతమంది మనస్సాక్షి అప్పుడప్పుడు మేలుకుంటుంది. నేను చాలామంది విశ్వాసులుగా ఉండి వెనక్కి పోయి తాగుబోతులైన వాళ్ళని చూశానండి. వీళ్ళని మళ్ళీ దారికి మళ్ళించడం చాలా కష్టం. ఎందుకంటే తాగితే ఏమయ్యా, తాగితే తప్పేటయ్యా అని అనేవాళ్ళు ఉన్నారు. తాగనయ్యా నేను చేసి రాలేను అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు తాగుతారు, చర్చికి కూడా వస్తారు, ప్రార్థన చేస్తారు. అందరికంటే గట్టిగా పడుతుంది వీళ్ళ ప్రార్థన. అమ్మో ఇవాళ మారిపోయాడు కావాలనుకుంటాను నేనైతే. అన్నయ్య ఇంకెప్పుడు తాగనయ్యా నీ తోడు. అబ్బా దేవా, ఇన్ని రోజులకి ఇతనికి విడుదల దొరికింది అనుకుంటే మళ్ళీ వచ్చే వారం మళ్ళీ అదే ప్రార్థన. భార్య వచ్చి చెప్పుద్ది, ఒక్కరోజు మారాడన్న అంతే, మళ్ళీ 2వ రోజు నుంచే మళ్ళీ అదే. మళ్ళీ ఒప్పుకుంటాడు, మళ్ళీ చేస్తాడు, ఒప్పుకొని చేస్తాడు. ఒప్పుకొని పాపాలు అదే పాపం చేస్తున్నారంటే మీ మనసాక్షి వాత వేయబడింది. నీకు తెలుసు తప్పని తెలిసి మళ్ళీ చేస్తున్నావు కాబట్టి అదేమైపోయింది నీ మనస్సాక్షికి? సర్లేదు, పశ్చాత్తాపడతలేదు. వాత వేయబడిన మనస్సాక్షి. నామకార్థ క్రైస్తవులండి. నేను హిందువుల మధ్య, క్రైస్తవుల మధ్య, క్రీస్తుని ఎరగని వారి మధ్య రకరకాల పరిచర్యలు చేసిన వాడిని. ఒక్కసారి వాక్యం ఉన్నోడిని మరోసారి వాక్యం చెప్పి వాడిని మార్చడం చాలా కష్టం అండి. మొదటిసారిగా వాక్యం ఉన్నోడు దెబ్బకు మారిపోతాడు. ఇలాంటి దేవుడు నేను ఎక్కడ చూడలేదు, ఇలాంటి వాక్యం నేను ఎప్పుడు వినలేదన్నాడు, ఒక్కరోజులో మారిపోతాడండి. ఈ స్లో పాయిజన్ లాగా బిచ్చుకొచ్చి వచ్చి పోతుంటారు చూడండి, వాళ్ళు అలాగా ఉంటారు. కప్పను చంపటం ఎలాగని కనిపెట్టారటండి. కప్పను ఉడకబెట్టుకొని తినటం ఎలా చైనా వాళ్ళు తింటారు, మీకు తెలుసో తెలీదో. కప్పను ఉడకబెట్టుకొని తినాలి, ఫ్రెష్గా తినాలని చెప్పి వేడి నీళ్లు పెట్టి కప్పను అందులో వేస్తే అది ఎగిరి పడిపోతుందంట. నీళ్ళది వేడికి ఏమైంది, ఎగిరి వచ్చేస్తుంది. దీన్ని ఏం చేయాలని చెప్పి అప్పుడు చల్లటి కొండలో చల్లటి నీళ్లు పోసి కప్పను ఉడకబెడితే కుదురుగా కూర్చుంది. కింద మంట పెడితే కుదురుగానే కూర్చుంది. కొంచెం నీళ్లు వేరెక్కుతున్నాయి, కొంచెం ఒళ్ళు వేరెక్కుతుంది, కొంచెం ఏమైంది? దాని ఉష్ణోగ్రతకు అలవాటు పడిపోయింది, ఆ వేడికి అలవాటు పడిపోయింది. ఒక్కసారి వేడైతే ఎగిరిపడింది, కానీ అందులో అలా ఆగి ఉడుకుందంట. ఇంతే. ఇవాళ చాలామంది మనస్సాక్షి అలా కూర్చుంటారు మందిరంలో, అలాగే ఉంటారు. నీకు ఎంత వేడి పెట్టినా, నీకు ఎంత ప్రసంగం చేసినా, ఎంత కన్నీటితో వాక్యం చెప్పినా, ఎన్నిసార్లు విన్నా మనస్సాక్షి అడిగదు. ఉజ్జీవం వచ్చినప్పుడు అండి, ఉజ్జీవము అనే మాట మీరు వింటున్నారు, కానీ చాలామందికి దాని వివరణ తెలియదు. ఉజ్జీవం అనేది పాస్టర్ కల్పించేది కాదు, పాటలతో డ్రమ్ములతో వచ్చేది కాదు. ఉజ్జీవం అనండి పైనుండి వచ్చిన అగ్ని. ఏలియా దహన బలిని దహించవలసి వచ్చినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? కింద నుంచి నిప్పులు అంటిస్తున్నారు. అంతవరకు బయలుదేవతకు వాళ్ళందరూ కాగడాలతో నిప్పులు పెట్టి మంటలు పెట్టిస్తున్నారు. కానీ బలిపీఠం మీద అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చింది. కాబట్టి అది తడిసిపోయిన బలైనా సరే అది ఆహుతైపోయింది. పైనుండి నేను శక్తిని పంపిస్తానన్నాడు. ఉజ్జీవం అన్నప్పుడు నీ మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉన్నా, అది వాత వేయబడిన స్థితిలో ఉన్నా, నిద్ర స్థితిలో ఉన్నా, ఆ యొక్క అభిషేకంతో నువ్వు ఆ ఉజ్జీవపు జ్వాలల్ని రగులుకుంటాయి. కాబట్టి నువ్వు మేలుకుంటావు. సంవత్సరం అంతట్లో సంపాదించిన ఆత్మల కంటే 3 రోజులు ఉజ్జీవ సభల్లో సంపాదించిన ఆత్మలు ఎక్కువ ఉండడం నేను చాలాసార్లు చూశాను. సంవత్సరం అంతా ప్రసంగం చేసిన మారిన వారి కంటే ఒక 3 రోజుల్లో ప్రభు ఆత్మతో ముట్టబడిన వారు అనేకులు ఉండడం చూస్తున్నాం.
ఎందుకంటే అది గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. అందుకని ఉజ్జీవ సభలు అవసరం. అప్పుడప్పుడు ఉజ్జీవ సమయాలు మనకు అవసరం. తగినంత సమయం ఒక మినీ ఉజ్జీవం ఏంటంటే ప్రతి ఉపవాస ప్రార్థన మన సంఘంలో ఒక ఉజ్జీవ సభను నేను తలుస్తానండి. ప్రతి ఉపవాస ప్రార్థన మనం ఆరిపోయిన స్థితిలో ఉన్న, మత్తెక్కిపోయిన స్థితిలో ఉన్న, నిర్లక్ష్యంగా స్థితిలో ఉన్న మన మనస్సాక్షిని ఎగదోయటానికి, పురిగొల్పుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అందుకే నీ విశ్వాసులు ఉపవాస ప్రార్థన మిస్ అవ్వద్దు. నీవు మనస్సాక్షి సరిగా ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. అది యేసుక్రీస్తు యొక్క బోధలో మాత్రమే మనస్సాక్షిని బట్టి మాట్లాడతారండి. భక్తి వేషం ఉంటే చాలు, దాన ధర్మాలు చేస్తే చాలు, భక్తి ఆచారాలు ఉంటే చాలు, కానీ నీ అంతరాత్మను దేవుని ఆత్మతో ఏకీభవించి దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధపడ్డప్పుడు నీ జీవితం దీవించబడుతుంది. అందుకే వర్తమానం అందించిన ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, ఒట్టి విశ్వాసం కాదు, నిష్కపటమైన విశ్వాసం. ఇప్పుడు విశ్వాసాన్ని గురించి మనం వాక్యాలు చాలా వింటున్నాం. నీకు విశ్వాసం ఉంటే ఎదుగో అబ్రహాముకి ఇచ్చినట్టు నీకు కూడా మృతతుల్యమైన నీ శరీరాన్ని నీకు బిడ్డనిస్తాడు. ముసలోళ్ళు అయిపోయి, పండు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా దేవుడు వారికి 100 ఏళ్ళ అబ్రహాము, 90 ఏళ్ళ శారా, స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారా గర్భఫలం ఇచ్చాడు. నీకు కూడా దేవుడు గర్భఫలం ఇస్తాడు అని చెప్పినప్పుడు చాలామంది విశ్వాసం ఉంచాము అంటారు. ఎందుకు? పిల్లల కోసం. ఎందుకు పిల్లలు? మా అత్తగారు నోరు మోయించాలి. నన్ను ఏలెత్తి చూపించారే, వాళ్ళందరూ సిగ్గుపడేతాడు చేయి ప్రభా, నాకు బిడ్డనిచ్చి వాళ్ళందరూ సిగ్గుపడేతాడు చేయి. వాళ్ళు సిగ్గుపడతానికి నీకు బిడ్డలు ఇవ్వాలా? అదే చాలామంది నిశ్వాసం వచ్చుతున్నారు ప్రభా, నువ్వు ఇస్తామని నమ్ముతున్నారు ప్రభా, నాకు ₹1,00,000 ఇచ్చేస్తాను, ఎందుకే మంత్రాలు ప్రభా, రాత్రి కూడా దర్శనం వచ్చింది ప్రభా. ₹1,00,000 అంటే దర్శనం అదే వస్తుంది. మరి ఎందుకు రాదు? ఇచ్చినందుకు వందనాలు ప్రభా, దశభాగం ఇస్తానులే ప్రభా. బా చాలా గొప్పోడివి. ఏం చేస్తాడో చెప్పడు. ₹1,00,000 దశభాగం మాత్రం ఇస్తాడంట, మిగిలిన ఎందుకో? ఆ కారు కొనుక్కోవాలి ప్రభా నేను, ఆ ఇల్లు కొనుక్కోవాలి ప్రభా నేను. మా బైబిల్ స్టూడెంట్స్ ఫస్ట్ టీంలో నీకు ఎవరైనా ₹1,00,000 ₹1,000 ₹1,00,000 ఇస్తే ఏం చేస్తారు రాసి ఇవ్వని చెప్తే రకరకాలుగా రాశారండి. నేనైతే మైకులు కొనికి సువార్త చెప్తాను, నేనైతే చర్చి కట్టిస్తాను, లేకపోతే నేనైతే ఇంకేంటంటే రాశారు. చాలా చాలా విషయాలు కరపత్రాలు ప్రింట్ చేసి పంచి పెడతాను, వాక్యాలు రాయించి రోడ్ల మీద అన్నీ అక్కడక్కడ తగిలిచ్చేస్తాను అన్నారు. కానీ ఒక్కడు కూడా ₹1,00,000 ఇస్తే దశభాగం దేవునికి ఇచ్చి 90,000 నేను తినటానికి ఉపయోగించుకుంటాను అనలేదంటే ఏంటంటే విశ్వాసం అంటున్నారు. నీ విశ్వాసం దేని కొరకు? నా భర్త మార్చుతావు ప్రభా, నా భర్తను మార్చిన ఆయన. ఎందుకమ్మా? కొట్టకుండా ఉంటాడనయ్యా. నేను అడిగినట్టు చెప్పినట్టు ఉంటాడు. నీ స్వార్థం కోసం నీ భర్త మారాలంటున్నావు. ఆయన ఆత్మరక్షించబడి పరలోకం వెళ్ళాలని కాదా? ఇవాళ చాలామంది విశ్వాసం మీదే నాకు వచ్చేసింది వేస, నా దేవుడు ఇచ్చేసాడు, నాకు వాక్యం కూడా దొరికింది, నీ కోరికను నేను నెరవేర్చదను అన్నాడు దేవుడు. ఎందుకయ్యా అమెరికా పోవటానికి? ఎందుకు పోతున్నావు? చదువుకోవటానికి. ఏం చేస్తావు చదువుకొని? ఉద్యోగం చేసుకుంటా. అది పోయిన కాడ సాక్షిగా ఉంటాను, దేవుని చిత్తం మీద అది చేస్తాను, అది లేదే. నిష్కపటమైన విశ్వాసం కనపడతలేదు, దొంగ విశ్వాసాలు. నీ స్వార్థం కోసం నమ్ముతున్నాను అంటావు. ఏంటంటే నిన్ను రేపు చంపేస్తారట, నమ్ముతున్నావా? అమ్మా ఏంటండి? ఏ లాభాన్ని, ఏ ప్రతిఫలాన్ని, ఏ స్వార్థాన్ని లేకుండా నా దేవుడు నన్ను చంపినను నేను ఆయన కొరకు బతుకుతాను. ఏమన్నా? నన్ను ఆయన చంపినను నేను ఇంకా ఆయన్నే. అది విశ్వాసం. ఆయన మమ్మల్ని, మా దేవుడు రక్షించడానికి అగ్నిగుండంలో పడేస్తారయ్యా అంటే, మీ దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడా అంటే ఏమన్నారండి వాళ్ళు? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినను ఈ విగ్రహానికి మేము మొక్కనే. అది విశ్వాసం. రక్షించకపోతే అప్పుడు మొక్కుతావులే అన్నాం అనుకో, అది విశ్వాసం కాదు. ఇక
నా గర్భఫలం దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను. ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే నా దేవుడు మంచోడు, గొప్పోడు, మేలు చేస్తాడే కానీ నా కీడు చేసేవాడు కాదు. అది నిష్కపటమైన విశ్వాసం. వాక్యం వింటున్నప్పుడు మనలోనికి విశ్వాసం రావాలండి. విశ్వాసం యొక్క ప్రతిఫలం త్యాగం ఉండాలండి. విశ్వాసము నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ బ్రతుకులో త్యాగం ఉంటుంది, నీకు సమర్పణ ఉంటుంది. ఈరోజు చాలామంది విశ్వాసాలు అంటారు కానీ దాని యొక్క వాసనే కనపడటం లేదు. వాక్యం వింటున్నప్పుడు దేవుని మీద విశ్వాసం, పాస్టర్ గారి మీద విశ్వాసం కాదు. చాలామంది పాస్టర్ గారులు బోధ ఎట్టుందంటే ఇవాళ ఏంటంటే నేనున్నానుగా, ఎవరు ఫ్యామిలీ డాక్టర్ లాగా, ఎవరండి ఆయన ఫ్యామిలీ పాస్టర్. కొంతమంది చెప్పేది మా పాస్టర్ గారు ఉన్నారుగా, ఏంటి ఎందుకున్నారు? చిన్న భారం అయితే 100 రూపాయలు, పెద్ద భారం అయితే 1000 రూపాయలు, ఇంకా పెద్ద భారం అయితే 10,000 కానుకలు ఇచ్చుకుంటానంటే అయ్యగారు నూనె ఇస్తారు. అయిపోయింది మా పని. ఏమైపోయింది? ఏసన్ గారు ఎక్కడో కథ చెప్పారు ఒకటి. ఏదో నూనె బాటిల్ ఇస్తే అది తెచ్చుకుందంట, ఆమె తెచ్చుకుందంట. అమ్మ నూనెకి ఏంటి ప్రార్థన చేయడం అంటే ఒకటి చెయ్యండి అంటే చేశాడంట. చేస్తే వెళ్ళి రాసుకుందంటే తగ్గిపోయిందంట. ఆ జబ్బు అయితే తగ్గిపోయింది, అది అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి నూనె బాటలు పెట్టుకొని నూనె బాటలు జాపం చేస్తుందంట. నూనె బాటల నన్ను స్వస్థపరిచావే. నూనె బాటల మీద విశ్వాసం, పాస్టర్ గారి మీద విశ్వాసం. ఎవరండి? ప్రభు అయిన యేసు. కొన్ని చర్చెస్లో, ఫస్ట్ లైన్ చర్చెస్లో, ఎస్టాబ్లిష్ చర్చెస్లో యేసు క్రీస్తు నిజ దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను. ఎవరైనా విశ్వాస ప్రమాణం తెలిసిన ఎవరికైనా? నాకు ఇప్పుడు గబక్కను గుర్తు రావట్లా. ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడని నమ్ముచున్నాను. ఆయన త్వరలో తిరిగి రానై ఉన్నాడని నమ్ముచున్నాను. నా కొరకు నా స్థానంలో ఆయన ప్రాణం ఇచ్చి ఉన్నాడని నమ్ముచున్నాను. వారం చెప్పిస్తారు. ఎందుకురా అనుకున్నాను. ఇందుకే మనం కూడా మొదలు పెడితే పోతుంది వచ్చే వారం నుంచి. మీ విశ్వాసం దేని మీద? యేసుక్రీస్తు మీద విశ్వాసం. ఆయన నా ప్రభు, నా కొరకు ప్రాణం ఇచ్చాడని నమ్ముతున్నాను. నన్ను విమోచించాడని నమ్ముతున్నాను. నా కొరకు తిరిగి రాబోతున్నాడని నమ్ముతున్నాను. నాకు ప్రతి విషయంలో మేలు చేస్తాడని విశ్వసిస్తున్నాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అవిశ్వాసులుగా మందిరంలోకి వచ్చిన వాళ్ళు విశ్వాసులుగా తిరిగి వెళ్ళాలంటే దేవుని వాక్యం విన్నాక. ఒక నిరుత్సాహంతో లోపలికి వచ్చిన వాడు ఒక నమ్మికతో బయటికి వెళ్తాడు. నాకు ఇంతే, నాకు గర్భఫలం కలగదు అని వాళ్ళు ఎవరైనా వచ్చున్నారనుకోండి. ఇక్కడ ఇందాక పాడిన పాట మీరు విశ్వాసంతో పాడుంటే, మృతతుల్యమైన శారా గర్భాన్ని తెలిసిన దేవుడు నా గర్భం ఎందుకు తెరవడం అని నువ్వు విశ్వసిస్తే విశ్వసించిన వాడు బెదరుడు, తొణకడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసము నీ కోరిక తీర్చింది. నీ విశ్వాసము నీ అవసరత తీర్చింది. ఏ విషయంలోనైనా సరే వాక్యం వింటున్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుందండి. అందుకని దేవుని మందిరంలోనికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానించాలి. ఇన్ని రోజులుగా నా విశ్వాసం కాపాడుకుంటున్నానంటే నాకు మూలము నా బైబిలేనండి. నేను బోధిస్తూ ఉన్నప్పుడు 2 అంచుల ఖడ్గం నన్ను కూడా ఛేదిస్తుంటుంది. లేకపోతే నా మనసాక్షి కాపాడుకోవటం కష్టం. ఈ రోజుల్లో రకరకాల సేవకులు రకరకాల సేవలు చూస్తున్నప్పుడు మనస్సాక్షి లేకుండా సేవ చేసే సేవకులను చూస్తుంటే గుండె జల్లు అంటుంది. నాకు ఇది భయం వేస్తుంది. మనస్సాక్షి లేకుండా క్రైస్తవుడిని విశ్వాసిని చెప్పుకుంటావేంటి? నీ మనస్సాక్షి నిన్ను గద్దించదా? నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరించదా? నువ్వు ఏదైనా దేన్నైనా చేయడానికి ఏ స్థితిలో ఉన్నా ఓకేనేమో, కానీ నీ హృదయం సరిలేకపోతే మాత్రం దేవుని సేవ చేయడానికి నువ్వు పాత్రుడు కాదు. హృదయంలో నీవు దేవునికి విరోధమైన ఆలోచన కానీ, అవిధేయత కానీ, సందేహం కానీ, అపవిత్రత కానీ వచ్చినప్పుడు నీవు దాన్ని సరిచేసుకోకుండా దేవుని ప్రతినిధిగా నువ్వు వాడబడలేవండి. మనకు గొప్ప నిరీక్షణ ఉంది. ఎందుకంటే సర్లేని వాళ్ళందరూ పొండంటే అందరూ పోవాల్సిందే. కానీ సర్లేకపోతే నా దగ్గరకు రండి, మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి హిమములే తెల్లనివగును. ఒక నిస్సహాయకుడిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఒక బలహీనుడిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఒక అపవిత్రుడిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఒక శాపగ్రస్తుడిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు
ప్రభువునందు ఉంచిన విశ్వాసమును బట్టి వారు తిరిగి వెళ్ళేటప్పుడు స్వస్థత పొంది వెళ్తున్నారు, విడుదల పొంది వెళ్తున్నారు, రక్షించబడి వెళ్తున్నారు. అది ఆ రోజు ఈ రోజు సాధ్యమైనట్టు. ఉపదేశానుసారమేమనగా ముగించుకుందాం, చెప్పండి. పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు. ఆటోమేటిక్గా నీకు పవిత్రమైన హృదయం ఉంటే, నీకు మంచి మనసాక్షి ఉంటే, నీకు విశ్వాసం ఉంటే, ఆటోమేటిక్గా ఈ ఉపదేశ సారమైన తేనె పట్టులో నుండి కిందకు జారేది ఏంటంటే, ఒక తేనెటీగ ఎన్ని పుష్పాలు తిరిగి అంత తేనె తెచ్చిపెట్టుద్దో తెలుసా మీకు? నేను మర్చిపోయిన నెంబర్. కొన్ని వందల పుష్పాలలో నుండి సేకరించిందంతా తేనె పట్టులో పెట్టుకుంటుంది. దానికోసం కాదు, అది ఏం తాగలదా? అవన్నీ చేర్చిపెట్టుద్ది. పౌర్ణమి అని వస్తుంది. ఆ పౌర్ణమి రోజు ఒకవేళ ఎవరైనా ఆ తేనె పట్టు అక్కడ ఉందని తెలియదు అనుకోండి, దాన్ని ఏం చేయలేదు అనుకోండి, ఏమైపోద్దో తెలుసా? తేనె దాని అంతటా అదే కిందకి కారిపోతుంది మొత్తం. నువ్వేం మంచోడిగా అయిపోవాలి అనుకోక్కర్లా. నేను ప్రేమ నేర్చుకో, ప్రేమ కలిగి ఉండాలి అని అనుకోక్కర్లా. నా బ్రతుకు దేవునికి ఇష్టంగా ఉండాలి అనుకోక్కర్లా. ఎప్పుడైతే నీకు పవిత్ర హృదయం ఉందో, ఎప్పుడైతే మంచి మనసాక్షి ఉందో, ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావో, నీలో నుండి కట్టలు తెంచుకొని కారుతుంటది. ఏంటది? ప్రేమ. లోక ప్రేమ కాదు, పనికిమాలిన ప్రేమలు కావు, క్రీస్తు ప్రేమ. ప్రేమ లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేమండి. ఎన్నున్నా సరే, విశ్వాసం ఉన్నప్పటికీ, కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకు ఉన్నప్పటికీ సరే, దేవదూతల భాషలు నేను మాట్లాడినప్పటికీ సరే, కాల్చబడడానికి నా శరీరం అప్పగించినప్పటికీ సరే, నా ఆస్తంతా పేదలకు పంచిపెట్టినప్పటికీ సరే, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. మనం ఆశ్రమాలకు వెళ్ళేదో ఇచ్చొస్తున్నాం, ఏదో పెద్ద మనం ఏదో ఇస్తున్నామని కాదు. ప్రేమ మీ అమ్మలాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ చెల్లెల్లాగా వాళ్ళని పలకరించి, వాళ్ళని ఆదరించి, వాళ్ళకి చెప్పి ఇవ్వండి అని చెప్తున్నాను నేను. అందుకని నేను అదే చేస్తాను. మన అమ్మని చూడటానికి వెళ్ళినట్టే, మన తమ్ముడిని చూడటానికి వెళ్ళినట్టే. మనకి ఎవరో తెలియదు, మనకు వాళ్ళు సంబంధమే లేదు. కానీ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. నిన్ను వెళ్ళి నీ పొరుగు వాడిని ప్రేమించమన్న మాట మన చెవుల్లో గింగురం అంటూ ఉండాలండి. ప్రభువుని ప్రేమించేవాడు పొరుగువాడిని ప్రేమిస్తాడు. సిలువ అంటే నిలువు కర్ర, అడ్డకర్ర. దేవునికి నీకు మంచి ప్రేమ ఉన్నప్పుడు నీవు నీ పక్కవారిని ప్రేమించగలుగుతావు. నేను దేవుడు అంటే చాలా ఇష్టం, పక్కలు అంటే ఇష్టం లేదంటే నీలో ప్రేమ లేదు, నీ హృదయం సరిలేదు. కయ్యూని హృదయం చెడిపోయింది, పక్కడున్న సహోదరుడిని ద్వేషించాడు, అసూయ వచ్చింది కాబట్టి చెడిపోయింది, నరహంతకుడు అయిపోయాడు. ఈరోజు ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. ప్రేమ కలిగినోడు ఎలా ఉంటాడో, ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు, వ్యర్థం, శూన్యం. ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడో కావాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళి చదవండి. ఇంటికి వెళ్ళి చదవకపోతే చదవలేదు అని నాకు వాట్సాప్ పెట్టండి. నేను ఇవాళ మెసేజ్ కూడా పంపిస్తాను. చర్చ్ మెసేజ్ నుంచి మేము వస్తుంది. చదివారా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదివారా? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం చదివారా అని పెడతాను. దయచేసి చూసి చదివాము అని చెప్పండి, చదువుతున్నామని చెప్పండి, లేకపోతే చదివి చెప్పండి. కానీ చూడకుండా టిక్కు రాదనుకోండి మీ దగ్గర నుంచి. మాకు భలే పెట్టాడు ఎవడో కానీ. అది అసలు నువ్వు చూసావా లేదో అనేది నువ్వు చూడకపోయినా కూడా మాకు తెలిసిపోద్ది. కాబట్టి ఒకవేళ టిక్కు చూస్తారు తెలుగులోళ్ళు, అబ్బో చూసావంటే అంటారు. నువ్వు చూసి రిప్లై ఇవ్వలేదుగా, కాబట్టి నిన్ను కూడా పట్టుకుంటాం. నాకెందుకండి, చదివితే మీరే బాగుపడతారు. వాక్యం చదివితే ఎవరు పడతాడు? నువ్వు అన్నం తింటే ఎవరు కడుపు నిండుద్ది? అమ్మ కడుపు నిండుద్దా? నీకోసమే తింటున్నాను అంటుంది, పెద్ద ఏదో త్యాగం చేసినట్టు. నువ్వు తింటే అమ్మ కడుపు నిండుద్ది అని తింటున్నావా? నీ కడుపు నిండుద్దా? నీకు ఆరోగ్యం రావద్దా? దేవుని వాక్యం మన హృదయాలకు సేద తీరుస్తుంది. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానుసారంగా జీవించండి. దేవునికి ఇష్టంగా ఉంటాం. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. పవిత్ర హృదయం నాకు దయచేయ, మంచి మనసాక్షి నాకు దయచేయ, నిష్కపటమైన విశ్వాసంతో క్రీస్తు ప్రేమతో నింపబడే భక్తిని నాకు దయచేయమని ప్రతి ఒక్కరు నోరు తెరిచి కొన్ని నిమిషాలు మాత్రం ప్రార్థన చేయబోతున్నాం. ముగింపులోకి వచ్చేస్తున్నాం.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆవరణలో కూడి వచ్చి నీ మాటలు విన్న మేము మా హృదయాలను పవిత్రంగా కాపాడుకోవడానికి, మా హృదయాలను ఆలయాలుగా నీవు మా హృదయ సింహాసనం మీద అధిష్ఠీనుడు అయినట్టుగా నిన్ను ఆహ్వానించుకోవడానికి సహాయం చేయ్యా. నీకు ఇష్టమైన విరిగి నలిగిన హృదయమని బలిని మేము వెళ్ళ అర్పించుటకు సహాయం చేయాలి. మా మనస్సాక్షి దోషారోపణ చేసే విషయాలను ఎప్పటికప్పుడు ఒప్పుకొని సరిచేసుకున్నటకు, మా మనస్సాక్షిని సరిచేసుకొని శుద్ధమైన మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానికి సహాయం చేయాలి. మా స్వార్థం కొరకు విశ్వాసం ఉంచేవారుగా, మా లోక సంబంధమైన వాటి విషయంలో విశ్వాసం ఉంచామని తండ్రి, అవిశ్వాసుల కంటే చెడ్డమైన వారిగా మేము ఉండిపోక నిష్కపటమైన విశ్వాసముతో నా స్థానంలో నా ప్రభు మరణించి ఉన్నాడు, నా కొరకు తన రక్తాన్ని చిందించి ఉన్నాడు, ఆయన నిజ దేవుడని నమ్ముచున్నాను, ఆయన మరణించి తిరిగి లేచిన వాడని నమ్ముచున్నాను, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉందని విశ్వసించుచున్నాను, ఆయన పొందిన గాయాల ద్వారా నాకు పాప క్షమాపణ ఉన్నది, ఆయన చిందించిన రక్తములో నాకు శుద్ధీకరణ ఉందని విశ్వసిస్తున్నాను అన్నది మా అంతరంగాల్లో నమ్మిన ఆయన మా పాపములు క్షమించబడినవని విశ్వసించుటకు, మా ప్రార్థనలు విన్నామని విశ్వసించుటకు, ప్రార్థనలో మీరు ఏమేమి అడిగితారో అవి నా దొరికినవని నమ్మిన ఎడలు మీకు దొరుకునన్నావు కనుక నాన్న విశ్వాసపూరితమైన ప్రార్థనలు మాకు దయచే. ఈ లోకంలో తండ్రి వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకుంటుకు, లోకమంతా గందరగోళంగా ఉండగా వాటి మేము బెదిరివారిగా కాక విశ్వసించిన వాడు బెదరుడు కలవరపడరన్న మాట మా పట్ల ఉండటకు సహాయం ఇచ్చి నిజ క్రైస్తవులుగా మమ్మల్ని చేయను. ఆయన శుద్ధ హృదయాలను, మంచి మనస్సాక్షిని, నిష్కపటమైన విశ్వాసముని కలిగి జీవించుటకు, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమే ప్రధానం అన్నావయ్యా. ఆ కల్వరి శిలువలో నీవు చూపించిన ప్రేమ, శత్రువులను క్షమించే ప్రేమ, హింసించే వారి కొరకు ప్రార్థించే ప్రేమ, ఏ ఒక్కడూ నశించకూడదని నీవు చేసిన విజ్ఞాపన తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరన్నటువంటి ఆ ప్రార్థన మాకు నేర్పించయ్యా. నాయన, మా ప్రాణం ఇచ్చినంతగా మమ్మల్ని ప్రేమించిన నీ ప్రేమను బట్టి మేమును మా సహోదరుల నిమిత్తం అవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వగలిగినటువంటి క్రీస్తు ప్రేమతో నింపబడడానికి ఈ అంచె దినాల్లో సహాయం చేయను. ఆయన ప్రేమ చల్లారిపోయే ఈ దినాలలో తండ్రి ప్రేమ కలిగి బ్రతకడానికి ప్రయాసపడటకు సహాయం ఇచ్చే. సంవత్సరాల తరబడి నీ వాక్యం వింటూ మొద్దుబారిపోయిన మనస్సాక్షి కాక, వాత వేయబడిన మనస్సాక్షి కాక, హృదయ శుద్ధిని ప్రేమించే వారిగా మేము ఉండిపోకుండా ఆయన మంచి హృదయాన్ని, శుద్ధ హృదయాన్ని, పరిశుద్ధమైన ఆలోచనలతో, తలంపులతో దేవుని కొరకు జీవించే హృదయాలను మాకు దయచేయతాడు. చురుకైన విశ్వాసం, మనస్సాక్షిని దయచేయన. మా తప్పును వెంటనే గ్రహించుకొని ఒప్పుకోవడానికి, కడగబడి శుద్ధులమై నీకు ఇష్టలమై ముందుకు సాగడానికి సహాయం చేయాలి. విశ్వాసము ఈ అంచె దినాల్లో తండ్రి తరిగిపోతుండగా, ప్రతిదానికి రుజువులు కోరుతుండగా, విశ్వసించిన దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అన్నావు, నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అన్నావు తండ్రి. నువ్వు వస్తావని, కంటికి కనబడేవన్నీ కూడా క్షయమైపోయేవని, అక్షయమైన పరలోక రాజ్యమును మా కొరకు సిద్ధపడి ఉన్నామన్నది మేము విశ్వసించుటకు సహాయం ఇచ్చి, నీ ప్రేమను పంచుటకు, నీ ప్రేమ కలిగి బ్రతుకుటకు, ప్రేమతో నింపబడుటకు, క్రీస్తు ప్రేమను లోకములో అనేకులు అవసరతలో ఎండిపోయిన స్థితిలో, విచారములతో, దుఃఖములతో, డిప్రెషన్లో, నిరీక్షణ ఆధారము లేని స్థితుల్లో ఉన్నవారికి యేసే రక్షకుడు ఉన్నాడన్నది ఆయన ప్రేమ. ప్రతి పాపిని ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రేమ అన్నది మేము ప్రకటించడానికి సహాయం ఇచ్చాయి. కూడి వచ్చిన ఒక్కొక్కరిని, అలాగే లైవ్లో మాతో పాటు ఏకీవిస్తున్న వారిని దీవించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రముచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో
1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతల భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్, ఒక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.